తెలంగాణ వచ్చిన కొత్తలా కేసీఆర్ సారు సమగ్ర సర్వే చేసిర్రు. అందరికి యాదున్నదా? ఇక మొన్న కాంగ్రెస్ సర్కార్ కూడా కులగణన సర్వే చేసే ఇట్లా 10 ఏళ్లకో పారి ఎంతమంది ఉన్నారు, ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీస్తుంది అన్నట్టు సర్కారు. ఇక మొన్ననే సర్వే అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ గీ ముచ్చట ఎందుకు చెప్తాంది శ్రీవల్లి అని అనుకుంటారా? మీరే చూడుర్రి. అగో కులగణన సర్వే మళ్ళా చేస్తారా అటుల్లో? అగో మొన్ననే చేసే మళ్ళేందంటారా? ఇది అందరికి కాదు. మొన్న కులగణన సర్వేలో పాల్గొనని 3,56,000 మందికి మాత్రమే. మొన్న కులగణన సర్వేలో ఎవరెవరు పాల్గొనలేదో వాళ్ళందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయన్న వివరాలు ఇవ్వాలి, లేకపోతే ఆన్లైన్ లో కూడా మీ కులగణన సర్వే సర్టిఫికెట్ ను నింపుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మొన్న కులగణన అయితే దాంట్లో చాలా మంది పాల్గొనలేదట. బీసీలు ఎక్కువ మంది ఉంటే తక్కువ మందిగా చూపెట్టిరని చెప్పేసి బీసీ సంఘాలు ఆ సర్వే రిపోర్ట్లను పొట్టు ఇంపి చెత్తబుట్టలు వేసినాయి. ఈ సర్వేలో బీసీ జనాభా తక్కువ చూపెట్టిరని అగో అందుకని మళ్ళీ పారన్నట్టు. ఈ 3,56,000 మంది కోసం ఇంకో 12 దినాలు సర్వే చేస్తారంట. ఈ నెల 16 నుంచి 28 తారీఖు దాకా. ఇక ఈ సర్వే పూర్తయినాక ఆ లెక్కలు ఈ లెక్కలు మొత్తం కలిపి ఎవరికి ఎంత, ఓసీలు ఎంత, ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత, ముస్లింలు ఎంత అంతా లెక్క కట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అటెంక పార్లమెంట్ లో కొట్లాడతారట. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. బీసీలకు 42% రావాలి వాటా అని. ఇదంతా కార్యం పూర్తయినాక సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు. అంటే ఈజీగా ఇంకో 3 నెలల దాకా టైం పడుతుండొచ్చు. ఇప్పటికే ఎంపీటీసీ లేక, జెడ్పీటీసీ లేక, సర్పంచ్ లేక ఊళ్ళో ఏడాది దగ్గర రావట్టే. ఇక మా ఊళ్ళో ఏ రిజర్వేషన్ అవుతుందా అని చెప్పేసి కొత్త సర్పంచులు కూడా తయారయ్యే ఉన్నారు. ఇక రేపు మాపో సర్పంచ్ కు పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళంతా ఇంకా 3 నెలల సరికి జర నరాజు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఏమో మేము పోరాడినందుకే, మేము ప్రశ్నించినందుకే మళ్ళా సర్వే చేస్తుర్రని వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. చేసిన పని ఒకసారి అయితే మంచి కాదా, పారబోసి ఎత్తుకున్నట్టు ఏంది ఇది, పబ్లిక్ సొమ్ము ఇట్లా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి బాగానే గరం అవుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక చూడాలి మరి ఈసారి రిపోర్ట్లన్నా చక్కగా వస్తాయో లేకపోతే ముచ్చటగా 3వ సారి వాయిదా పడుతుందో.